project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. నెల నెల పెన్షన్ కూడా వాలంటీర్లే ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఎక్కడికెక్కడ వైసీపీకి సంబంధించి నాయకులు వీళ్ళని బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పూర్తిగా కూడా చాలా చోట్ల మూకుమ్మడిగా కూడా వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. ఈరోజు పెన్షన్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి. దాదాపు కొన్ని సచివాలయాలకి అయితే ఇంకా అమౌంట్ కూడా రాని పరిస్థితి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ శంకర్ రామ్మోహన్ రావు ఉన్నారు. కావాలనే కోర్టులో కేసు వేయించారు, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయించారు, వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించడానికి టీడీపీ నాయకులే కారణం, ప్రజలకు సేవ చేసుకునే వాలంటీర్లకి ఈ విధంగా చేస్తున్నారు, టీడీపీ నాయకులు ఒక ద్రోహులని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇదంతా జగన్ గారి యొక్క కుట్ర. పెన్షన్ యొక్క లబ్ధిదారుల యొక్క సానుభూతి పొందాలి, తద్వారా వాళ్ళ ఓట్లని వాళ్ళ పార్టీకి వేయించుకోవాలని చేస్తున్న కుట్ర తప్ప ఎప్పుడూ పెన్షన్కే మేము వ్యతిరేకం కాదు. అసలు పెన్షన్ 2000 దాకా తీసుకెళ్ళింది తెలుగుదేశం. ఎన్టీ రామారావు గారు పెన్షన్లు ప్రవేశపెట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2000 వరకు నెలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవ్వ తాతలకు మేము చాలా అనుకూలం, సొంత తల్లిదండ్రుల కంట ముసలివాళ్ళు చూడాలనే లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ ఈవేళ ఎన్నికల విధిలో వాలంటరీ వ్యవస్థ పెన్షన్లు పాల్గొవద్దని చెప్తే అదేదో తెలుగుదేశం చెప్పింది, తెలుగుదేశం ఇవ్వద్దని చెప్పినాం. మేమేమి ఇవ్వద్దనలేదు. నువ్వు పెన్షన్లో ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రతి నియోజకవర్గంలో సుమారు 1000 మంది నీ యొక్క గవర్నమెంట్ సిబ్బంది ఉంది. ఆ సిబ్బంది చేత ఇప్పించు, 1 గంటలో పెన్షన్లు అవుతాయి. కానీ నువ్వు కావాలని ఇవాళ 3వ తారీఖు వచ్చినా కూడా ఈ టైం వరకు నువ్వు పెన్షన్ ఇవ్వలేదు అంటే కేవలం నేను పెన్షన్లు ఇవ్వకపోతే సానుభూతి ఏదో నాకు వస్తుంది, పెన్షన్దారులందరూ కూడా నా యొక్క వైఎస్ఆర్ పార్టీకి ఓటేయించుకోవాలనే దుర్బుద్ధితో నువ్వు కుట్రలు చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద, పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతున్నావు. ఈ ప్రజలు ఎవరో కూడా నమ్మరు. ఇది చేతనంటే నువ్వు డబ్బులు లేక కొన్ని నాటకాలు, నువ్వు 1వ తారీఖు నీ ఖజానంతా ఖాళీ అయిపోయింది, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు. కానీ ఇది ఒక అవకాశంగా చూసుకుని తెలుగుదేశం వాళ్ళు ఎవరో ఏదో చేశారని నువ్వు ఇది ఏం చేస్తున్నావు. మేము డిమాండ్ చేసాం మా ఎండిఓలను అందరినీ కూడా, మున్సిపల్ కమిషనర్ని తప్పనిసరిగా ఇంటింటికి వెళ్ళేవండే, కానీ మీ సిబ్బంది చేత ఇప్పించండి, గవర్నమెంట్ సిబ్బంది చేత ఇప్పించండి అనేది చెప్పడం జరిగింది. నువ్వు లేట్ చేయడం అనేది దుర్మార్గం. ఈవేళ అవ్వాతాతలు ఉసురు నీకు జగన్ గారికే తగులుతుంది అనేది మా ఉద్దేశం. ఈవేళ అసలు 1వ తారీఖునే నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలకే పెన్షన్లకే వేయలేకపోయావు జీతాలు. ఈవేళ 1వ తారీఖునే నువ్వు అప్పుకెళ్ళావు 4000 కోట్లకి. నీ మీద ఎవరు నమ్ముతారు? నువ్వు సెక్రటేరియట్లు నమ్మేసావు, కలెక్టర్ ఆఫీసులు నమ్మేసావు. ఈవేళ రేపు పొద్దున్న నువ్వు మళ్ళీ పొరపాటున కనుక అధికారంలోకి వస్తే ప్రజల యొక్క ప్రైవేట్ ఆస్తులను కూడా నువ్వు రుణ సదుపాయం పొందడానికి ప్రయత్నం చేస్తావు. ప్రైవేట్ ఆస్తులకు కూడా రక్షణ ఉండే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పొరపాటు నువ్వు ముఖ్యమంత్రి అవుతే ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇది నగ్గన సత్యం అనేది మేము అన్నాం. చేత ఈవేళ పెన్షన్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇప్పటికైనా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి లబ్ధిదారికి ఇవ్వాలనేదే మా తెలుగుదేశం, మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరి ఉద్దేశం. అందుకే ఈవేళ కొంత అధికారులని అడ్డెట్టుకు నువ్వు తప్పు చేస్తున్నావు. అందుకే ఈవేళ 90 అధికారులను బదిలీ చేయడం కూడా జరిగింది ఎలక్షన్ కమిషన్. ఇవన్నీ తెలుసుకుని మాట్లాడమని నేను జగన్ గారికి హెచ్చరిస్తున్నాం. అంచేత పెన్షన్దారులకి మేము ఎప్పుడు కూడా అనుకూలం, ముసలివాళ్ళని సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూస్తాం మేము. ఆ ఉద్దేశం చేత ఈవేళ దగ్గరున్న ఎక్కడికక్కడ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. మీ పాలకొల్లు నియోజకవర్గంలో చేశారు, మీ పక్క నియోజకవర్గం ఆచంటలో చేస్తున్నారు, ఇటువైపున భీమవరంలో కూడా ఆల్రెడీ చాలామంది చేశారు. అంటే వాలంటీర్ల రాజీనామా వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని మీరు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీకు ఇటువంటి ఏమన్నా తెలిసిందా? ఇది పూర్తిగా జగన్ యొక్క మంత్రివర్గం పన్ను కుట్రాని వాడిది. ఎందుచేతనంటే ఇవాళ వాలంటీర్లను రాజీనామా చేసి సొంతంగా పార్టీ కోసం వాడుకుని 2 నెలల తర్వాత నేను పోస్టింగ్ ఇస్తాను, మీకు ఇంకా మంచి పోస్టింగ్ ఇస్తామని చెప్పుకుని ఈవేళ ఆ జీతాలు కూడా ప్రభుత్వం ఇచ్చే జీతాలు మా పార్టీ ఇస్తుందని జగన్ గారు చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు వాళ్ళ మంత్రులను. అంచేత ఈ వాలంటరీ వ్యవస్థకు కూడా మేము వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారు అనేక సమావేశాలు చెప్పారు, వాలంటరీ వ్యవస్థను మేము కొనసాగిస్తాం, ఇంతకంటే బ్రహ్మాండంగా కొనసాగిస్తాం, ఆ అవసరమైతే నెలాఖరు రోజునే మేము పెన్షన్ ఇచ్చే విధంగా కొత్త లైన్స్ మార్గదర్శకాలు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది. అంచేత పెన్షన్లకు వ్యతిరేకం కాదు, అవ్వాతాతలకు మేము ఏనాడు కూడా వ్యతిరేకం కాదు. అంటే వాలంటీర్ల రాజీనామా వెనకాల వైసీపీ నాయకుల అంటే ఎక్కువ ఒత్తిడి చేస్తున్నట్టు అనుకోవచ్చా? పూర్తిగా వాళ్ళని ఆ వ్యవస్థను వాడుకోవాలని విపరీతంగా ప్రయత్నం చేస్తాను. నేను 5000 ఇచ్చి గొప్ప అనుకున్నాడు. 5000 ఒక్క రోజుకి సాలే పరిస్థితి కాదు ఈవేళ. అంచేత మేము తప్పనిసరిగా ఈ వాలంటరీ వ్యవస్థను ఇంకా పకడ్బందీగా అమలు చేస్తాం. భవిష్యత్తులో కూడా పెన్షన్లు ఇంటికి
పంపించే బాధ్యత మా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఇది ప్రజలందరూ కూడా నమ్ముతారనే విశ్వాసం మాకుంది. అంటే షర్మిల కూడా వాళ్ళ అన్న జగన్పై పలు విమర్శలు కూడా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు సాక్షాత్తు జగన్ గారు ఏం మాట్లాడారు చూడండి. ఇంట్లో అక్క చెల్లెమ్మలు కన్నీరు పెట్టకూడదు అని, అక్క చెల్లెమ్మలు కనుక కన్నీరు పెడితే ఇంటికి అరిష్టమని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటూ ఉండేవాడు. కన్నీరు పెట్టని అక్క చెల్లెమ్మ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు లేని పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం తయారైంది. అబ్బబ్బా ఏం నాటకం రా బాబు, ఏం ఓవర్ యాక్షన్ రా బాబు. మరి ఈ విధంగా జగన్ గారు చెప్పారు, ఎవ్వరు కూడా కన్నీళ్ళు పెట్టకూడదు, ఇంటి ఆడబడుచు అసలు కన్నీళ్ళు పెట్టకూడదు అన్నావు. నీ సొంత చెల్లెలు షర్మిల ఈవేళ నువ్వు చేస్తున్నవన్నీ కూడా తప్పులు. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నావు? బాబాయిని చంపితే మనకు కదా మన ఇంటి పరువు పోతలేదా? అటువంటి అవినాష్ రెడ్డిని మళ్ళీ ఎంపీ కింద పెట్టావు. అటువంటి వ్యక్తి చట్టసభల్లోకి వెళ్ళకూడదు, హత్యలు చేసినటువంటి వ్యక్తి వెళ్ళకూడదనే ఈవేళ నేను పోటీ చేస్తున్నానని షర్మిల గారు చెబుతుందే. పాపం ఆ సునీత తండ్రిని పోగొట్టుకుని కోర్టులు సుడిదిరుగా, సిబిఐ సుడిదిరుగా తిరుగుతూ ఈవేళ ఆ అమ్మాయి చెప్తుంది, ఇది ఎవరిని కాపాడతాకి, ఎవరిని రక్షించడానికి నువ్వు మా ఇంట్లో ఉసిరంతా తగులుతుంది నీకు. బాబాయిని కేవలం ఎంపీ సీటు షర్మిల పోటీ చేస్తానని చెప్పినందుకే ఈవేళ ఎవరు చంపారో నీకు తెలుసు అన్నావు. చంపిన పేర్లు చెప్పచ్చు కదా. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉంటే వాళ్ళని కాపాడుతున్నావు కనుక హత్య చేసినవాడు నువ్వే. అందుకే నీకు ఓటేయకూడదు, షర్మిలమ్మ గారికి ఓటేయమని నేను తిరుగుతాను, నువ్వు కూడా ఓడిపోవాలి పులివెందుల్లో అని కోరుకుంటున్నానని ఆవిడ సునీత చెప్తుందంటే నువ్వు సొంత చెల్లిని గొళ్ళుని ఏడిపించావు. సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి కోర్టులో అరెస్ట్ వారెంట్ రాకోకుండా కాపాడుతున్నావు. నువ్వు ఎంపీకి పోటీ చేస్తున్నావు. ఈవేళ నువ్వు కేవలం డబ్బు ద్వారా నీ బంధువుల్ని, నీ తల్లిని, నీ చెల్లిని కూడా రోడ్డు మీద పడేసేసావు. నీ బాబాయ్ కేవలం ఆయన చివరి కోరిక షర్మిలమ్మని పార్లమెంటుకి పంపాలని చూసినందుకు ఆవిడ్ని మీ బాబాయిని హత్య చేసేసి దాన్ని కప్పిపుచ్చుకుంటున్నావు. అంటే నువ్వు ఇంకెవరిని బ్రతుకుతావు? నీ చెల్లిని, తల్లిని చూడలేనాడు, నీ బాబాయిని స్వయాన చంపుకున్నవాడు ఎవరిని కాపాడుతావు? ఈ రాష్ట్రాన్ని నీ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం ఈవేళ 12 లక్షల కోట్లకు అప్పులకు తీసుకెళ్ళిపోయిందంటే ఈ వడ్డీలు ఎవరు కడతారో. అందుచేత తప్పనిసరిగా మా ఈ యొక్క పెన్షన్లో ఎవరు సానుభూతి నువ్వు పొందినా కూడా అందరూ కూడా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో తొందరలోనే మే 13తోనే నీ పేడ విరుగుతుందని జగన్ గారిని హెచ్చరిస్తున్నాం. రఘురామకృష్ణరాజు సీఎం జగన్మోహన్ రెడ్డిపై వేసిన అవినీతి అక్రమాల కేసు విషయం చాలా జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం వెనక మీకు ఎటువంటి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అనుకోవచ్చు? జాప్యం కొన్ని వ్యవస్థలను కొంతవరకు మేనేజ్ చేశాడు, ఇక భవిష్యత్తులో మేనేజ్ చేయలేడు. ఎందుకంటే ప్రజా కోర్టులో నీకు శిక్ష పడిపోతుంది. నువ్వు మేనేజ్ చేసినా ఇక ఫలితం లేదు. రేపు ప్రజా కోర్టులో నీకు ఉరిశిక్ష పడుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు, నీ కర్మంతా అనుభవిస్తావు. ఈ యొక్క బాబాయ్ హత్యలో ఏ విధంగా నువ్వు పాల్పడ్డావు, ఏ విధంగా ద్రోహం చేసావు అనేది రేపు అన్నీ కూడా ప్రజా కోర్టులో తేలి నువ్వు ఇంటికి వెళ్ళి డిపాజిట్లు రాని పరిస్థితి, నీకు 20 మంది ఎమ్మెల్యేలు కూడా దక్కలేని పరిస్థితిలో నీకు శిక్ష పడుతుంది. అందుచేత నువ్వు ఇప్పటికైనా విరమించుకో అనేది జగన్ గారిని హెచ్చరిస్తున్నావు. ఈ నెల 5వ తేదీన ఎల్లుండి పాలకొల్లు చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. కాసేపు మీతో కూడా చర్చిస్తారు. ఏం చెప్పబోతున్నారు ఆయనతో? మేము ఇప్పటికే మా సూపర్ 6 అన్ని కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా ఈవేళ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. ప్రధానంగా మహిళల్ని ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు పెట్టాం. ఈవేళ 3 గ్యాస్ సిలిండర్లు కానీ, వాళ్ళకి బస్సు ఫ్రీ కానీ, వాళ్ళకి నెలకు 1500 ఇచ్చే స్కీమ్స్ కానీ అన్నీ కూడా మహిళల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేవాళ్ళగా, ప్రధానంగా బీసీలకి రేపు ఉప ప్రణాళికలో కూడా సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెడతామని కూడా చెప్పడం జరిగింది ఈవేళ ఆదరణ పథకం కింద. ఈ రకంగా అనేక కార్యక్రమాలు బీసీల కోసం తీసుకొస్తున్నాం. 50,000కే పెన్షన్ కానీ, 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం కానీ ఇవన్నీ తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, ఓట్లు వేస్తారు చంద్రబాబు నాయుడు గారికి. అందుకే ఈవేళ రాయలసీమ మీటింగ్లో పెద్ద ఎత్తున, రాయలసీమ అంటే కొంత తెలుగుదేశం వీక్గా ఉండే చోట ఇవాళ పెద్ద ఎత్తున జనం వచ్చి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారంటే దానికి నిదర్శనం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ప్రతి నెల 1వ తారీఖు అందాల్సిన పెన్షన్ ఈ నెల 3వ తారీఖున కూడా అందలేదంటే రాష్ట్రం ఖజానా మొత్తం పూర్తిగా కూడా ఖాళీ అయిందంటూ రామ్మోహన్ రావు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో తన చెల్లిని, తన అక్కని కూడా సరిగా ఆదరించలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడంటూ కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు అనేవి చాలా సక్రమంగా సాగుతూ ఉంటాయి. దాదాపుగా కూడా 31వ తేదీనే అందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంగర్ రామ్మోహన్ రావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.